చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. ఉపాధి కోసం పట్టుకొని ఎడారి దేశం బాట పడితే పరాభవాలు ఎదురవుతున్నాయి. కోటి ఆశలు కన్నీళ్లై ఇసుక దిబ్బల్లో ఆవిరైపోతున్నాయి. సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి చెయ్యని నేరానికి కటకటాలు లెక్కిస్తున్నాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పని చేస్తున్న కంపెనీయే జైల్లో పెట్టించింది. చేసేదేం లేక బయటకు తీసుకురావాలంటూ ఇక్కడి బంధువులకు మొరపెట్టుకుంటున్నారు బాధితులు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహమ్మద్ మన్సూర్ హుస్సేన్. హైదరాబాద్ చంచలగూడ నుంచి కుటుంబ పోషణ కోసం కుటుంబాల్లో దరిద్రాన్ని కొంతైనా తీర్చవచ్చని 2013లో సౌదీ వెళ్లాడు. సౌదీలోని పెప్సీ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన హుస్సేన్ ప్రతిభను గుర్తించి మార్కెటింగ్ విభాగంలో ఆడిటర్గా ప్రమోషన్ ఇచ్చింది. ప్రతిరోజు వ్యాపారానికి సంబంధించిన కోట్లాది రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసే హుస్సేన్కు చేదు అనుభవం ఎదురైంది. ఒకరోజు 1,06,017 సౌదీ రియాల్ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు బయలుదేరాడు. అయితే బ్యాంక్ సమీపంలోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు తన వాహనాన్ని ఆపాడు. ఆ సమయంలో దోపిడీ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సౌదీ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసి హుస్సేన్ తప్పులేదని తేల్చారు. అయితే హుస్సేన్ నిర్లక్ష్యం వల్లనే దోపిడీ జరిగిందంటూ కంపెనీ పోలీసులకు వివరించింది. ఏడాది జైలు శిక్ష, 300 కొరడా దెబ్బలతో పాటు 1,06,017 రియాల్ చెల్లించాలని కోర్టు తీర్పిచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న హైదరాబాద్లో ఉంటున్న ఈ కుటుంబం తల్లడిల్లిపోతోంది. కట్టుకున్న భర్త జైల్లో ఉన్నాడని భార్య, కన్న కొడుకు దూరం కాని దూరంలో పడుతున్న కష్టాలతో ఈ ఫ్యామిలీ కుమిలిపోతోంది. కంపెనీ నిర్లక్ష్యం వలన తన భర్త జీవితం జైలు పాలైందని భార్య వాపోతోంది. తమ పాపకు తండ్రి ప్రేమను దూరం చేయొద్దని వేడుకుంటోంది. और ये सऊदी में जॉब करते पेप्सी कंपनी में, AQS पेप्सी अभा। तो 25 अगस्त के दिन भी वो उनके नॉर्मल रूटीन के जैसा पैसे लेके गए। 2 लोग आए गन पॉइंट पे, उनसे पैसे लेके चले गए। तो ये क्या, उन्होंने तो चोरी नहीं किए, चाहे तो कैसी भी आप कसम दिला ले, कुरान से तो बढ़ के तो कुछ नहीं होता। आप कुरान की कसम भी खाने को वो तैयार है कि मैंने पैसे नहीं लिया। मैं सेंट्रल गवर्नमेंट से, सुषमा स्वराज जी से ये करती हूँ कि आप ये मैटर में इंटरफेयर करें, आप उन्हें इंसाफ दिलाएं। ఘటన జరిగిన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఆయన అక్కడి పోలీసులు ఏమాత్రం మాట వినకుండా నిర్లక్ష్యంపైనే కఠినంగా శిక్షించడం సరికాదంటున్నారు హుస్సేన్ తల్లి. जब से वहीं पर काम करें, 2 साल पहले वादी अल्दवासीर ब्रांच पर उसको शिफ्ट करें। अच्छा ही काम चल रहा था, ये अचानक ऐसा हादसा हुआ। 4 साल हो जाते मेरा बच्चा कंपनी में काम करते हुए, उस पर कंपनी भरोसा करना चाहिए, नहीं करी। बच्चे पर ही इल्ज़ाम लगा दे रही। मेरे बच्चा हादसा होते ही वहीं से फ़ोन किया, उसने कहा पुलिस में जाओ, उन्हें पुलिस में गया। वहाँ से 25 अगस्त से बिठा लिए हैं उसको अंदर। अब फिर जब छूटता हमको ऐसे ही दिलासा दे रहे थे कंपनी के लोग। बातचीत हो रही थी हमारी, परेशान न को हो, निकाल लेंगे, मंसूर सीधा है, मंसूर अच्छा है, ऐसे ही बोलते गए। ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని, హుస్సేన్ ను ఇండియాకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వేడుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు.